2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? ఏం నచ్చలేదు మీకు ఈ ప్రభుత్వంలో సార్ అంటే? అంత అన్సాటిస్ఫైడ్గా ఉండడానికి మీకు ఎందుకు ఏం నచ్చలా, ఎందుకు నచ్చలేదు అంటే? ప్యాసింజర్ సార్, లేడీస్ వల్ల ఫ్రీ బస్సు వల్ల కనీసం మా బస్సు దొరకక టికెట్ కొన్ని కూడా నిలబడాల్సి వస్తుంది బస్సుల్లో. మనకి రెస్పెక్ట్ ఉండదు లోపల, మామూలు లేడీస్ మొత్తం మనం ఏం మాట్లాడినా కూడా తప్పైపోతుంది. మేము ప్రభుత్వం దృష్టి ప్రతిరోజు తీసుకెళ్తున్నాం. మరి వాళ్ళు బస్సుల సంఖ్య పెంచాలో లేక ఏంటో ఏం చేస్తారో చూడాలి. ఈ విషయం ఖచ్చితంగా పెంచాలి. గవర్నమెంట్ అయితే యాక్షన్ తీసుకుంటుంది. ఈ బస్సులు పక్కన పెడితే ప్రజలకు వాళ్ళు చెప్పిన పథకం అమలు జరుగుతున్నాయి వాస్తవంగా? అవుతున్నాయి సార్, చాలా మటుకు అవుతున్నాయి. చెప్తాను లేదు. ఓకే, అన్సాటిస్ఫై అయిపోతుంది జనాలంతా తిరగబడిపోతారు. అది మాత్రం దానికి లేదంటే చెప్పండి. తెలీదు బ్రో. అంటే జగన్ గారి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే? జగన్ గారి ప్రభుత్వం ఏంటంటే ఇంటికి వచ్చి మరీ ఇచ్చేవాడండి ఏదైనా పథకాలు. ఈ పథకం ఏంటంటే ఎదురు చూడాల్సి వస్తుంది. పెన్షన్ కూడా ఇంటికి పంపిస్తున్నారు వీళ్ళు కూడా. స్టార్ట్ చేశారు, స్టార్ట్ అవుతాయని మనం కోరుకుంటాం. సరే, జగన్ గారు మరలా పాదయాత్ర చేస్తారంట, జనాల్లోకి వచ్చి తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మామూలుగా మరోసారి ముఖ్యమంత్రి అవుతారా జగన్ గారు? జగన్ గారు అవుతారంటే పోయినసారి కూడా అవుతారనుకున్నాను. ఓకే, అవ్వలేదు కదా. సో ఈసారి వచ్చే ఎన్నికలు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుండని మీరు అనుకుంటున్నారు ఈ రాష్ట్రానికి? ఎవరైనా సరే, ఎవరు ముఖ్యమంత్రి అయినా ప్రజలకి కరెక్ట్గా చూసుకొని మనకు కావాల్సింది సరిపోతుంది. అంతేగాని మనకి ఈ ముఖ్యమంత్రి కావాలి, ఈ కావాలని అంతే. థ్యాంక్స్ అండి.